వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో కొనసాగేలా కనిపించడం లేదు. ఏ క్షణమైన జెండా ఎత్తే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ పార్టీ పనితీరుపైన, పార్టీ నేతలపైన ఎంత అసంతృప్తిగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ పెద్ద ఎత్తున పరుస్తుంది. అంటే ఇక మంచి విజయాన్ని సాధించేలా, అంటే ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అటు రాబోయే ఎన్నికల్లోనూ మంచి విజయాలు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం అలా లేవు. బీజేపీ ఇక తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీని వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ లేకుండా చేయాల్సిన అవసరం లేదు. బీజేపీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు గూడుబుట్టానే బీజేపీని ఇక తెలంగాణలో భూస్థాపితం చేయబోతుంది అని విశ్లేషకులు, రాజకీయ ప్రముఖులు అయితే చెబుతా ఉన్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత బీజేపీ సాధించిన విజయాలపై ఈటెల రాజేందర్ స్పందించారు. ఇంత దారుణమైన ఫలితాలను బీజేపీ ఎందుకు సాధించింది అనేది ఏ ఒక్కరూ సమీక్షించుకోవడం లేదు. కనీసం దానిపైన మాట్లాడి దానికి సంబంధించి ఏదైనా ఒక సమీక్ష పెట్టుకొని ఇటు రాష్ట్ర అధ్యక్షుని సారథ్యంలో, నేతృత్వంలో ఒక మీటింగ్ కూడా జరగలేదు. ఇలా ఉంటే బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఆయన ప్రధాన ప్రశ్నగా కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ వ్యవహారం ఖచ్చితంగా పార్టీ రాజకీయ భవిష్యత్తుకు అంత మంచిది కాదు. పార్టీనే నమ్ముకొని చాలామంది పార్టీలోకి వస్తూ ఉన్నారు. మరి వారి భవిష్యత్తుకు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది అనేది ఆయన మాటల్లోని సారాంశంగా కనిపిస్తూ ఉన్నది. ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీవ్రమైన దిగ్భ్రాంతిని, తీవ్రమైన అసహనాన్ని వ్యక్తపరిచినట్లు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ముఖ్యంగా బీజేపీ గ్రూపు రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. ముందుగా కిషన్ రెడ్డి, ఆయనది ఒక గ్రూపు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. బండి సంజయ్, ఆయన గ్రూపు రాజకీయాలు ఆయన వేరేలాగా నడిపిస్తూ ఉంటారు. దీనికి తోడు అటు అరవింద్, నిజామాబాద్ ఎంపీగా ఉన్న అరవింద్, ఆయన రాజకీయాలు ఆయన చేస్తూ ఉంటారు. ఇటు కొత్తగా వచ్చిన ఈటెల రాజేందర్, ఆయన క్యాడర్ను, ఆయన రాజకీయాలు ఈయన అలాగే సపరేట్గా ఉంటాయి. మరి ఇన్ని రాజకీయాల గ్రూపుల నడుమ బీజేపీ పార్టీ ఎదగాలంటే ఎలా ఎదుగుతుంది అనేది ఆ ప్రశ్న అయితే చాలా క్లియర్గా వినిపిస్తూ ఉన్నది విశ్లేషకుల నుంచి. ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ వ్యవహారం కూడా రాష్ట్ర బీజేపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అతనికి అధ్యక్ష పదవి ఇస్తారు అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన వ్యవహారం ఆయన తీరుతెన్నులు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి దాంట్లో అంటిముట్టనట్టు ఉంటున్నారని, పెద్దగా ఎలాంటి మీటింగ్లకు కూడా వెళ్ళడం లేదు అనేది బీజేపీ అంతర్గతంగా నడుస్తున్న చర్చ. మరి ఇలాంటి సమయంలో ఈటెల రాజేందర్ పార్టీలో కొనసాగుతారా లేదా అనేది మరొక చర్చ. మొత్తం మీద ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి బయటకు వస్తే అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని కొంతమంది అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేంత ఆస్కారం ఉంటుందా? ఎందుకంటే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి పైన, ఇతర మంత్రులపైన ఈటెల రాజేందర్ చేసిన అభియోగాలు, ఆరోపణల గురించి తెలుసు. మరి ఇలాంటి సమయంలో అటు కాంగ్రెస్లోకి వెళ్తారా లేదా అనేది మరొక చర్చ అయితే బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశమే ఉంటుంది. ఆయన మాజీ బాస్ కేసీఆర్ నుంచి ఆయనకు నేరుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వారి అనుచరుల చేత మాట్లాడిస్తున్నారు. బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందనే చర్చ నడుస్తూ ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను కాదనుకొని తను అవమానపడి బయటకు వచ్చి ఆ హుజురాబాద్ గడ్డపైన బీఆర్ఎస్పై బీజేపీలో చేరి దిగ్విజయంగా గెలిచి తాను ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత మరొకసారి బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. చెప్పలేం, రాజకీయాల్లో ఏం జరిగినా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉండనే ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఈటెల రాజేందర్ బీజేపీలో కొనసాగుతారా, లేదంటే బీఆర్ఎస్లోకి వెళ్తారా, కాంగ్రెస్లోకి వెళ్తారా అనే చర్చ జోరుగా నడుస్తూ ఉన్నది. దీనికి తోడు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అలాగనే ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రస్తావన వస్తూ ఉన్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎంతో కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్లో మంచి స్థానాలు సంపాదించుకుంది. మరి ఇలాంటి సమయంలో ఈటెల రాజేందర్ మాటలు ఖచ్చితంగా బీజేపీ ఫలితాల ప్రభావంపై
ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అనేది బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవేళ బీజేపీలో కొనసాగాలనుకుంటే అందరితో కలిసిపోయి కలిసిమెలిసిగా ఉండండి. అంతేకాకుండా బీజేపీలోనే ఉంటూ అంతర్గతంగా చిచ్చులు పెట్టుకొని అంతర్గత కలహాలు తెచ్చుకుంటే బీజేపీ ఒక ఐక్యత మీద లేకుంటే రేపు ప్రజలకు ఏ విధంగా అది పోర్ట్రేట్ అవుతుంది, ఇక ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేస్తారు అనే చర్చ అంతర్గతంగా నడుస్తూ ఉన్నది. అయితే ఈటల రాజేందర్ కూడా మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన వారు, కొత్తగా వచ్చిన వారు, పాతవారు అన్నట్టు వేరుబంధం చూపిస్తూ ఉన్నారు. ఎప్పుడు వచ్చామని కాదు, మా సీనియారిటీ ఏంది, మేము పార్టీకి ఇస్తున్న సేవ ఏంది, మా క్రెడిబిలిటీ ఏంది, మాకు ప్రజల పట్ల ఉన్న ఏదైతే ఆ విశ్వసనీయత ఏదైతే ఉంటుందో దాన్ని చూడాలి తప్ప ఇప్పుడు వచ్చామా, పాత నుంచెలు ఉన్నామా, అప్పుడున్నామా అని ఎందుకు లెక్కలు తీసుకొని ఇలా బేరీజ్ చేస్తూ వేడుపాటు వాదం తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి ఆయన అసమ్మతి గలాన్ని ప్రతి సభల్లో వినిపిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు బీజేపీలో మరొక కొత్త కలహాన్ని సృష్టించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంతకీ ఆయన బీజేపీలోనే కొనసాగుతారా లేదంటే బీజేపీ నుంచి బయటకు వస్తారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతూ ఉన్నది. చూడాలి మరి దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అతి త్వరలోనే కనిపిస్తూ ఉంది.